రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూణేలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎడండవాణేలోని కల్మాడి హౌస్ లో ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం సాయంత్రం 3:30 పూణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడి మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత వాయుసేనలో పైలట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సురేష్ కల్మాడి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పూణే నుంచి పలుమార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఒక దశలో పూణే రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా కింగ్ మేకర్ గా ఆయనకు పేరుండేది. రాజకీయాలతో పాటు క్రీడా రంగంలోనూ కల్మాడి కీలక పాత్ర పోషించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లోనే ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ ఆ తర్వాత కొన్ని వివాదాలు ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం చూపాయి.